అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ పన్నీర్ కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. హోమ్ స్టైల్ కర్రీ అనమాట. ఎటువంటి హోటల్ స్టైల్ గ్రేవీస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. నేను రెగ్యులర్గా పన్నీర్ కర్రీని సింపుల్ వేలో చేయాలి అంటే ఇంట్లో ఇలాగే చేస్తాను. అండ్ ఈ పన్నీర్ కర్రీ రైస్తో చాలా బాగుంటుందండి. అండ్ చపాతీ, రోటీ, పుల్కా, బిర్యానీ కాంబినేషన్లోకి కూడా అదిరిపోతుంది అనమాట. జనరల్గా మన హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ లేదా ధాబా స్టైల్లో ఉండే పన్నీర్ గ్రేవీ ఏదైనా కూడా రైస్తో అంత కాంబినేషన్ బాగుండదు. బట్ ఈ రెసిపీ పర్ఫెక్ట్ ఫర్ రైస్, పర్ఫెక్ట్ ఫర్ చపాతీ అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ బిర్యానీ ఆర్ పలావ్ కాంబినేషన్. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకునే రెసిపీ. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే హోమ్ స్టైల్ డెలీషియస్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. ఇంట్లో చేసిన వెన్నైనా వేసుకోవచ్చు. సో బటర్ వేసిన తర్వాత ఇందులోకి 200 గ్రాముల దాకా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకుని ఈ పన్నీర్ని రోస్ట్ చేసుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా రోస్ట్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పన్నీర్ని చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన ప్లేట్లోకి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉండే వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇలా రోస్ట్ చేసుకున్న పన్నీర్ని నీళ్ళల్లో వేయటం వల్ల మీరు కర్రీ చేసిన తర్వాత కూడా పన్నీర్ ముక్క గట్టిగా సాగినట్టుగా కాకుండా చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. అలాగే మనం చేసే గ్రేవీ అనేది ఈ పన్నీర్ చక్కగా పీల్చుకుని జ్యూసీగా ఉంటుంది. ఇలా నీళ్ళల్లోకి పన్నీర్ని వేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత గ్రేవీలోకి వేసేటప్పుడు ముక్కలతో పాటుగా వాటర్ని కూడా వేసేస్తాము. నెక్స్ట్ స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 1 యాలుక్కాయ, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. ఈ హోల్ గరం మసాలాని ఆయిల్లో కొంచెంసేపు వేయించాలి. ఆ తర్వాత 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకుని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు ఎంత వేగితే మన గ్రేవీ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. అలాగే కూరలోకి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆ తర్వాత 1/2 కప్పు దాకా టమాటా ప్యూరీ వేసుకోవాలి. చిన్నవైతే 3 టమాటాలు తీసుకోండి. మీడియం సైజు అయితే 2 టమాటాలు సరిపోతాయి. ఫైన్ పేస్ట్లా ప్యూరీలా గ్రైండ్ చేసుకుని ఆ టమాటా ప్యూరీని ఇందులో వేసేసేయండి. టమాటా ప్యూరీతో పాటుగా 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసి టమాటాలు బాగా మగ్గి టమాటాల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా నూనెలో బాగా వేయించాలి. ఇలా చిక్కటి గ్రేవీ తయారైన తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసుకుని వాటర్లోకి తీసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని నీళ్లతో సహా వేసేసేయండి. అంతా కూడా కలిపేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడే మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి నీళ్ళని ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. చూడండి, ఆయిల్ పైకి తేలి మంచి గ్రేవీతో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులోకి ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఒక్కసారి కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి. అంతే, చాలా డెలీషియస్గా సూపర్ టేస్టీగా ఉండే హోమ్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్ కర్రీ చపాతీ, నాన్, పుల్కా అండ్ బిర్యానీతోనే కాదు రైస్తో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ టైం తీసుకోదు. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ పన్నీర్ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.